72వ శ్లోకము. రమా రాకేందు వదన రతిరూప రతిప్రియ రక్షాకరి రాక్షసగ్ని రామ రమణలంపట. ఈ శ్లోకంలోని మొదటి నామము రమ. ఇది 2 అక్షరాల నామము. ఇది 313వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రమాయై నమః అని చెప్పాలి. రమ అంటే లక్ష్మీదేవి, అంటే శ్రీదేవి. రమింపదగిన వాటికి ఆరామముగా ఉండేది. రమ గృహము, రాజ్యము, స్వర్ణము, వైకుంఠము ఇటువంటివన్నీ ఆనందాన్నిచ్చేవి. వీటన్నింటిలో అస్తిత్వానికి సంబంధించిన స్థితి శక్తిని లక్ష్మీదేవితో సంకేతిస్తారు. అంతేకాదు అన్నిటి యందు శోభను, వైభవాన్ని కూడా లక్ష్మీదేవితో పోలుస్తారు. ఈ లక్ష్మీదేవి పంచప్రకృతులలో రెండవది. పంచప్రకృతులకు నేపథ్యంలోని పరాప్రకృతి అమ్మవారు కాబట్టి ఈ రమానామము కూడా అమ్మవారికి బిరుదునామంగా చెల్లుతుంది. లక్ష్మీ కళాస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము రాకేందువదన. ఇది 314వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాకేందువదనాయై నమః అని చెప్పాలి. రాకేందు అంటే పూర్ణిమా చంద్రుని పోలిన, వదన అంటే ముఖము గలది. అమ్మవారి ముఖము రాకాచంద్రునిలాగా నిండుగా, గుండ్రముగా, ప్రసన్నమైన చల్లని వెన్నెల వెలుగులు వెదజల్లుతూ ఉంటుంది. వదన అనే పదము ఉచ్చారణ అనే అర్థాన్ని కూడా సూచిస్తుంది. ఉచ్చారణ ద్వారా వాంగ్మయము బయటకు వ్యక్తమవుతుంది. ఆకాశంలోంచి మొట్టమొదటగా నాదం పుట్టి ఆ నాదం నుండి సమస్తము వ్యక్తమవుతుంది. అమ్మవారి ముఖమనే దర్పణములో కనబడే అయ్యవారి వివిధ ప్రతిబింబాలే ఈ సృష్టి యావత్తు. అంటే తన ముఖమనే అద్దంలో అమ్మవారు సమస్త సృష్టిని ఇముడ్చుకొని ఉన్నదన్నమాట. ఆ విధంగా ఇముడ్చుకొనబడిన సృష్టిని వ్యక్తం చేయడానికి అవసరమయ్యే ఉచ్చారణను ఈ వదనా పదము సూచిస్తుంది. అమ్మవారి ఈ వదనాన్ని పూర్ణిమా చంద్రునితో పోల్చారు. సూర్యుడు ఆత్మను, అయ్యవారిని సూచిస్తాడు. చంద్రుడు మనస్సును, అమ్మవారిని సూచిస్తాడు. పూర్ణిమా చంద్రుడు సూర్యుని నుండి సంపూర్ణంగా వెలుగును గ్రహించి ఆ వెలుగును చల్లని వెన్నెలలాగా వెదజల్లుతాడు. అలాగే అయ్యవారి తత్వాన్ని తన ముఖము ద్వారా అమ్మవారు సంపూర్ణంగా వ్యక్తపరుస్తుంది. అందుకని అమ్మవారి ముఖము రాకేందు వదన అయింది. పూర్ణిమా చంద్రుని పోలిన ముఖము కలది, పూర్ణిమా చంద్రుని తన ముఖముగా కలిగినది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. తర్వాతి నామము రతిరూప. ఇది 315వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రతిరూపాయై నమః అని చెప్పాలి. రతి అంటే ఆసక్తి, రూప అంటే రూపమైనది. అందరిలోనూ ఉండే ఆసక్తిని వాంగ్మయములో రతి అనే పదముతోనూ, పురాణాల్లో రతీదేవి అని ఒక పాత్రతోనూ సంకేతిస్తారు. ఆసక్తి ఉన్నవారికి ఆసక్తి తీరుతున్నప్పుడు ఆనందం కలుగుతుంది. ఈ ఆనందానుభావాన్ని పురాణాల్లోనూ మన్మధునితో సంకేతిస్తారు. అందుకే ఈ ఆసక్తి అనే రతీదేవికి మాత్రము ఆనందానుభవము అనే మన్మధుడు గోచరమవుతాడు, మిగిలిన వారికి గోచరం కాడు అని పురాణ కథల్లో చెప్పబడంలో ఔచిత్యమిదే. మొత్తం ప్రపంచంలోని ఆనందానికి సంబంధించిన ఆసక్తికి ఒక రూపాన్ని ఊహిస్తే ఆ రూపము రతి రూపము అవుతుంది. మొత్తం ప్రపంచమంతా ఆనంద స్వరూపమే అనే స్థాయికి ఎదిగిన సాధకునికి స్ఫురించే అమ్మవారి బిరుదు నామము రతిరూప అని చెప్పుకోవచ్చు. ఆనందాసక్తికి రూపమైనది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. తర్వాతి నామము రతి ప్రియ. ఇది 316వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రతి ప్రియాయై నమః అని చెప్పాలి. రతి అంటే ఆసక్తి యందు, ప్రియ అంటే ప్రీతి కలది. ఆసక్తి అంటే కుతూహలము ఉంటేనే దేన్నైనా సాధించేది. ఆసక్తి లేకపోతే ఎదుగు బొదుగు ఉండదు, పొందేది ఏదీ ఉండదు. ఈ ఆసక్తి మంచి వాటి పరంగా ఉంటే మంచికి, చెడ్డవాటి పరంగా ఉంటే చెడ్డకు దారి తీస్తుంది. దేని పరంగా ఉంటుందన్నది సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ వాసనను బట్టి ఉంటుంది. కర్మను బట్టి ఆసక్తిని రేకెత్తించి జీవులచే జన్మ కర్మములను చేయిస్తుంది అమ్మవారు. దీనికంతకు ఆసక్తి ప్రధానమవుతుంది కాబట్టి అమ్మవారికి ఆసక్తి ఒక విధంగా ప్రీతికరమే అవుతుంది. సృష్టి కార్యానికి కూడా ఆసక్తి అవసరము కాబట్టి సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారి ఆసక్తి ప్రీతికరమే అవుతుంది. ఆసక్తి యందు ప్రీతి కలది, రతీదేవి యందు ప్రీతి కలది అనే అర్థాలుగా ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము రక్షాకరి.
ఇది 317వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రక్షాకరయ్య నమః. రక్షాకరి అంటే రక్షించునది. సృష్టించడంతో సరిపెట్టుకోకుండా సర్వజీవుల్ని అవసరాన్ని బట్టి రక్షించుకునే లక్షణము కూడా అమ్మవారికి ఉంటుంది. ఈ రక్షణ ఎన్నో రకాలుగా ఉండవచ్చు. ఒక్కొక్కప్పుడు జీవులకు ఇష్టమైనవి చేస్తే రక్షింపబడతారు, ఒక్కొక్కప్పుడు ఇష్టం లేనివి చేస్తే రక్షింపబడతారు. ఏది జరిగితే మనకు నచ్చుతుందో అది శుభం కాదు, ఏది జరిగితే మనకు మంచి అవుతుందో దాన్ని శుభము అనాలి. ఆ శుభము జరగడం కోసం అమ్మవారు జీవుల పట్ల వ్యవహరించే తీరు ఏదైనా ఎలాంటిదైనా రక్షణ క్రిందికే వస్తుంది అని గ్రహించాలి. రక్ష ప్లస్ ఆకరి అని విడదీస్తే సర్వరక్షణలకు ఆకరము అనగా నిలయము అయినది అని అర్థంగా కూడా ఈ నామానికి చెల్లుతుంది. రాజ్ఞి అనే నామాన్ని ఉపాసించే సాధకులకు వచ్చే ఫలము ఈ నామము సూచిస్తుంది. అంటే ఫలశ్రుతి అవుతుందని అర్థం చెప్పుకోవచ్చు. రక్షణ రేఖలుగా అనిపించే ద్విచక్రము లోపల ఉన్న జీవులను రక్షించేది. విశ్వగోళాన్ని ద్విచక్రము వద్ద వేరయే 2 అర్ధగోళాలు కలిగిన పెద్ద కుంకుమ భరిణిలాగానే ఊహిస్తే ఆ భరిలో జీవుణ్ణి ఉంచి రక్షించేదిగా రక్షాకరి నామాన్ని జపిస్తూ అమ్మవారిని ధ్యానం చేయాలి. రక్షించునది, సర్వరక్షణలకు నిలయమైనది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. తర్వాతి నామము రాక్షసగ్ని. ఇది 318వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రాక్షసగ్నైన మహా అని చెప్పాలి. రాక్షసగ్ని అంటే రాక్షసులను సంహరించున్నది. రక్ష రాక్షస ఇవి ఒకే జాతి పదాలు. వాస్తవానికి ఇవి ఒకే అర్థము గల పదాలు కూడా. కానీ రాను రాను రాక్షస పదాల మధ్య అంతరము పెరిగి రక్షస్సులంటే రక్షించేవని, రాక్షసులు అంటే దేవతల శత్రువులని అర్థాలు వచ్చాయి. అయితే ఈ 2 పదాలకు గల ఒకే అర్థాన్ని బట్టి అమ్మవారు రక్షాకరి అన్నప్పుడు రక్షణ చేకూర్చున్నది అనే అర్థం ఎలా చెప్పుకుంటున్నామో, రాక్షసగ్ని అన్నప్పుడు కూడా రాక్షసులను కూల్చున్నది అని అర్థం చెప్పుకోవచ్చు. కోడిగుడ్డుకు లోపల ఉండే పిల్ల పూర్తిగా తయారవ్వాలంటే రాక్షసులైన పైన ఉండే పెంకు దాన్ని జాగ్రత్తగా రక్షించాలి. ప్రకృతిలో ఈ పనిని అమ్మవారు ఏర్పాటు చేస్తుంది కాబట్టి లోపల పిల్ల రక్షింపబడుతుంది. కొంతకాలానికి గుడ్డు లోపల పిల్ల పూర్తిగా తయారైన తర్వాత పైన రక్షణ కవచంలా ఉండే పెంకు ఉండకూడదు, బ్రద్దలవ్వాలి. రక్షక కవచంలా ఉండే పెంకును బ్రద్దలయ్యేట్లుగా చేసి పిల్లని బయటికి బ్రతికే విధానం కూడా ప్రకృతిలో అమ్మవారు ఏర్పాటు చేసింది. అవసరమైనప్పుడు అదే పెంకును రక్షస్సులా పని చేయించే అమ్మవారిని రక్షాకరి అనే నామంతోనూ, అనవసరమైనప్పుడు రక్షస్సులా పని చేసిన అదే పెంకును బ్రద్దలయ్యేలాగా చేయించే అమ్మవారిని రాక్షసగ్ని అనే నామంతోనూ పిలవాలి. కాబట్టి ఈ విధంగా అమ్మవారు ఒకే అర్థంలో రక్షాకరి, రాక్షసగ్ని కూడా అవుతుంది. వ్యక్తులు సమాజంలో ఎదగాలంటే కొంతవరకు అహంకారం అనే పెంకు ఉండాలి. అటుపైన సాధకునిలా మారాలంటే ఆ పెంకు బ్రద్దలవ్వాలి. ఈ రెంటిని అమ్మవారు చేస్తుంది. భక్తుల్ని రక్షించుకోవడంలో శ్రీ లలితాదేవిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రక్షాకరిగాను, రాక్షసుల్ని సంవరించడంలో మహిషాసుర మర్దినిగా చేసే పనులను బట్టి అమ్మవారిని రాక్షసగ్నిగాను చెప్పుకోవచ్చును. రాక్షసులను సంవరించినది, అనవసరమైనప్పుడు రాక్షసులను కూడా కూల్చినది అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. తర్వాతి నామము రామ. ఇది 319వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రామాయణ మహా అని చెప్పాలి. నిత్యానంద లక్షణంతో సల్లక్షణ సంపన్నురాలైన స్త్రీని రామ అంటారు. అసలు కల్మషాలు లేని స్త్రీని కూడా రామ అంటారు. రామ అనే పదంలో మొదటి అక్షరము రా, కలుషాలను కష్మలాలను పోగొట్టి అగ్నిబీజము అవడము, రెండవ అక్షరము మా, మలినాలను కడిగివేసే జలబీజం అవడము ఇందుకు కారణము. ఎప్పుడూ సంతోషంగా క్రీడాత్మకంగా రంజిల్లుతూ ఉంటుంది కాబట్టి అమ్మవారిని రామ అని అన్నారు. లక్షణవతి అయిన స్త్రీ క్రీడాత్మక లక్షణము కలది అని అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. ఈ శ్లోకంలోని చివరి నామము రమణ లంపట. ఇది 320వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రమణ లంపటాయే నమః అని చెప్పాలి. రమణ అంటే రమణునితో, లంపట అంటే అత్యంత సామ్య సంబంధము గలది. ఆవిడ ఎవరి యందు రమిస్తుందో ఆయన్ని రమణుడు అంటారు. రమణుడు అంటే భర్త అని అర్థము. అమ్మవారి భర్త అయ్యవారే కదా. అయ్యవారికి అమ్మవారికి అన్నిటిలోనూ పోలికలే, అన్ని విషయాల్లోని సామ్యమే. ఇద్దరిది విడదీయలేని సంబంధము, అర్ధనారీశ్వర తత్వము. ఈ ఇద్దరి కథకు
ఆది అంతము ఉండదు, జరుగుతూ ఉంటుంది. ఆకాశమనే కాగితం మీద ఆదిశేషువు చెబుతూ ఉంటే, సరస్వతి లేఖిని అయి చతుర్ముఖుడు వ్రాస్తూ ఉంటే, ఈ లోకేశ్వరుల గురించి ఎంత రాసినా అయిపోవడం ఉండదు, ఇద్దరు విడిపోవడం ఉండదు. అయ్యవారిపై ఉండి అమ్మవారి అమితమైన అనంతమైన అనురాగమే ఇందుకు కారణము. ఇలాంటి లక్షణం ఉండబట్టే అమ్మవారిని రమలంపట అని అన్నారు. రమణునితో విడదీయలేని సంబంధము కలది అని ఈ నామానికి అర్థము.